దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు తెలిసి చేసినా తెలియక చేసినా మీరు రోజు దేవాలయం లోపలికి వస్తూ ఉండడంలో మీకు తెలియకుండానే మీ జీవితంలో మీరు తరించడం కూడా అందులో. జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాపరడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు శివ శివ. నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమిచ్చాడో దానికి తృప్తి పడు. ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు. కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు, కూర్చుంటున్నావు. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి. ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు. అది మానేసి ఎప్పుడు ఏదో పోయిందాన్ని తలుచుకుని ఏడవడం కాదు, వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కనుబొమలు ఎగరేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు. అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి, దాన్ని శంకరుడు అంగీకరించాడు. ఎందుచేత అంటే శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి. మధుక్షరంతి సింధవా మాతృరణౌషధే మధునక్తముతో శశి మధుమత్భాక్తివగమ్రజః మధుగౌర్యస్తునః మధునా స్నపయామి మధునా స్నపయామి జన్మనే సహ విష్ణునామే సాధు మిత్రాయ మన్నాయ వాయమే బృహస్పతి అస్య శిరాధి బృహస్పతి అస్య శిరాధి మీకు తమ్ముడు వస్తాయి జలకంఠేశ్వర స్వామి దేవత ఫలస్నానం సమర్పయామి కలహ చతుర్పాయ జలకంఠేశ్వర స్వామి బృహస్పతే జలకంఠేశ్వర స్వామి దేవత జలకంఠేశ్వర సమర్పయామి. స్నానం సమర్పయామి. శ్రీమన్
భస్మాభిషేకాక్షరం సమర్పయామి. రుద్రో దేవతా శ్రీ సాంబ సదాశివగమే ప్రేక్షే వినియోగ రాం అంకుశాయ నమః హ్రీం దద్దనేభ్యో నమః ధీరః నామాని కృత్వా వివదం యదాస్తే ఆత్మా పురస్తహాత్య ఉదాధార చక్ర విద్వాన్ ప్రతిశస్త్రస్యాః తామేవం విద్వానం ముదా ఇహ భవతి నాన్యపంథాయనాయ విద్యతే మరీచీనాం పరమిష్యంతి వేదసః యో దేవేభ్యో శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి. ఆయుష్యేంద్ర దీర్ఘాయుష్మాన్ భవ ఆయుధారోగ్యశ్వర్యాభివృద్ధిరస్తు ఫలసిద్ధిరస్తు దీర్ఘసుమంగళి కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానులింగం 8 ఆయన. కాబట్టి సూర్యుడిని చూస్తావా శివుడే, చంద్రుడిని చూస్తావా శివుడే, భూమిని చూస్తావా శివుడే, అగ్నిని చూస్తావా శివుడే, వాయువా శివుడే, ఏది చూడు శివుడే, ఆకాశమా శివుడే, శివుడు కానిదేది. కాబట్టి ఆ భావనతో నువ్వు చూడగలిగితే లోపల చూసి సంతోషించవచ్చు. బయట చూడాలనుకుంటున్నావా, ఆలయంలోకి వెళ్ళి శివమూర్తిని చూసి నమస్కారం చేయొచ్చు. నువ్వు ఎలా పూజ చేద్దామన్నా అలా నీకు దొరికేటటువంటి వాడు. దొరకడం కాదు, నీవు ఆయన పట్ల స్వతంత్రుడవైపోయి ఆయన్ని తెచ్చుకుని అలా అర్చిస్తే ఆయన నీకు ఏదైనా ఇస్తాడు. నాకు ఇంక భయం ఎక్కడుంది, ఇక్కడ కూర్చుని ఉన్నాడు నా తండ్రి.